హాయ్ అండి, ఈరోజు నుంచి మనం పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం వెరైటీగా రైస్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు నుంచి పార్ట్స్గా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నానండి. ఈరోజు అయితే నేను సోయా చంక్స్తో పులావ్ని హెల్తీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ కూడా అండి. అందుకోసం నేను ఇక్కడ శనగల సైజు ఉన్న 2 కప్పుల మీల్ మేకర్ని తీసుకుంటున్నానండి. ఇవి చాలా చిన్న సైజు. ఇప్పుడు హాట్ వాటర్ పోసి ఒక 15 నిమిషాలు మనం వీటిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పైన చూపిస్తున్న విధంగా బాగా వాటర్ లేకుండా పిండేసుకోవాలండి. ఇలా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇవన్నీ మొత్తం పిండేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు పులావ్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం 2 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 చెక్క పీసెస్ని వేసానండి, 2 బిర్యానీ ఆకులు, 1 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం వేగాక 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్ వేసాను. వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టొమాటోని కూడా వేసానండి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం టొమాటో మెత్తబడేంత వరకు వేయించాక 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ దాకా కారం, 1 స్పూన్ దాకా గరం మసాలా, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక మనం ఇందాక పిండి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మిక్స్ చేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించాక ఇందాక మనం నానబెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ వేసానండి. 1.5 గ్లాస్ రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక 1.5 గ్లాస్ రైస్కి 3 కప్పుల దాకా నీళ్లు వేసానండి. ఏ గ్లాస్తో అయితే మనం కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 3 కప్పుల దాకా నీళ్లు వేసి ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా వేసి 3 విజిల్స్ని పెట్టించుకోవాలి. ఇలా 3 విజిల్స్ పెడితే పులావ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పులావ్ని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీల్ మేకర్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. ఇదైతే అచ్చం నాన్ వెజ్ టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ కూడా, పిల్లలకు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మీరు కావాలి అనుకుంటే గ్రీన్ పీస్ని అలాగే కొంచెం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ శనగల కర్రీతో బాక్స్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.